టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో త్రిషా కృష్ణన్ ఒకరు. గత 2.5 దశాబ్దాలుగా సినీ అభిమానులను అలరిస్తున్న ఈ సీనియర్ బ్యూటీ 40 ఏళ్లు దాటినా ఇప్పటికీ మెయిన్ హీరోయిన్గా అవకాశాలు అందుకుంటుంది. ఈ ఏడాది ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమాలో గెస్ట్ అపీరియన్స్ ఇచ్చిన త్రిష బృందా అనే వెబ్ సిరీస్తో ఓటీటీలో ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె చేతిలో 1/2 డజనుకు పైగానే ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా స్టార్ హీరోలతో చేస్తున్న భారీ సినిమాలే కావడం విశేషం. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న విశ్వంబర సినిమాలో త్రిష హీరోయిన్గా నటిస్తోంది. 8 ఏళ్ల తర్వాత ఆమె తెలుగులో చేస్తున్న సినిమా ఇది. వశిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తున్న ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ కానుంది. 2006లో చిరు, త్రిష కలిసి స్టాలిన్ అనే సినిమా చేశారు. ఆ తర్వాత ఆచార్య చేయాల్సింది, కానీ తెలియని కారణాలతో ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. దాదాపు 18 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు విశ్వంబర కోసం వీరిద్దరూ జోడీ కట్టడంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమిళ హీరో అజిత్ కుమార్తో బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలు చేస్తోంది త్రిష. మజిక్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్న విదాము యార్చి మూవీలో హీరోయిన్గా నటిస్తోంది. ఇందులో ఆమె పాత్రకు ప్రాముఖ్యత ఉన్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది. అదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో అజిత్ నటిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలోనూ త్రిష కథానాయిక పాత్ర పోషిస్తుంది. గతంలో వీరిద్దరూ కలిసి జీ పూర్ణ మార్కెట్, ఎంతవాడు గాని, గ్యాంబ్లర్ వంటి చిత్రాల్లో నటించారు. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు మణిరత్నం కాంబోలో రూపొందే థగ్ లైఫ్ చిత్రంలో త్రిషా కృష్ణన్ కీలక పాత్ర పోషిస్తోంది. కమల్, త్రిష గతంలో మన్మథబాణం, చీకటి రాజ్యం సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. మణిరత్నం డైరెక్షన్లో యువ పొన్నియిన్ సెల్వన్ 1, 2 చిత్రాల్లో త్రిష నటించింది. ఇక తమిళ్లో రీసెంట్గా మరో ప్రాజెక్ట్ చేసిన ఈ భామ మలయాళంలో రామ్, ఐడెంటిటీ వంటి 2 చిత్రాలు చేస్తోంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా, జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందుతున్న రామ్ మూవీతో త్రిష డైరెక్టర్గా నటిస్తోంది. గత 4 ఏళ్లుగా నిర్మాణం జరుపుకుంటున్న ఈ సినిమా విడుదల తేదీలపై క్లారిటీ రావాల్సి ఉంది. టొవినో థామస్ హీరోగా నటిస్తున్న ఐడెంటిటీ అనే చిత్రంలో త్రిష కీలక పాత్ర పోషిస్తోంది. ఇందులో మమతా మోహన్ దాస్, మడోన్నా సెబాస్టియన్ కూడా ఉన్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా విడుదల కానుంది. సూర్య హీరోగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కనున్న సూర్య 45 సినిమా కోసం త్రిషాని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సూర్య హీరోగా నటించిన మౌనం వేసి యాదే మూవీతోనే త్రిష హీరోయిన్గా పరిచయమైంది. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి 6 సినిమా చేశారు. యువ మూవీలో నటించారు, కానీ జోడీగా నటించలేదు. మళ్ళీ 2 దశాబ్దాల తర్వాత సూర్యతో జట్టు కడుతోంది. ఇలా త్రిష లైనప్లో 7 సినిమాలున్నాయి. 4-5 చిత్రాలైనా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. వీటిల్లో కొన్ని మూవీస్ హిట్ అయినా ఇంకొన్నేళ్లు ఆమె హవా ఇలానే కంటిన్యూ అవుతుంది. మామూలుగా 40 ఏళ్లు దాటితే ఏ హీరోయిన్ క్రేజ్ అయినా తగ్గిపోతుంది. కానీ త్రిషా కృష్ణన్ విషయంలో రివర్స్ జరుగుతోంది. ఏజ్ పెరిగే కొద్దీ ఆమె క్రేజ్ పెరుగుతోంది. మరి రానున్న రోజుల్లో ఎలాంటి ఆఫర్స్ వస్తాయో, కెరీర్ ఎలా ముందుకు సాగుతుందో చూడాలి.